వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాపాని యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే డైలీ రొటీన్ వీడియో తీయండి అక్క అనుకుంటూ అడుగుతున్నారు. సో ఈ రోజు అయితే నా డైలీ రొటీన్ నేనైతే ఏమేమి చేస్తానో మీ అందరికీ చూపిస్తా. సో ఇప్పుడైతే పిల్లలకి స్కూల్ టైం అయింది, సో వాళ్ళని డ్రాప్ చేద్దాం. అలాగే టిఫిన్ అని కూడా వెళ్తున్నాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం పదండి. బాయ్ తన్విక్. ఇప్పుడైతే టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాం. సో అది ఎక్కడ మీకు కూడా చూపిస్తాం. మేదర్ బస్తీ డౌన్లో అయితే ఉంటుంది. 20 రూపీస్ టిఫిన్. సో మీ అందరికి చూపిస్తాం. సో టిఫిన్ అయితే తినేసాను. తిన్నాక టీ అయితే తాగడానికి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ ఒక స్పెషల్ టీ అయితే ఓపెన్ అయింది. సో మీ అందరికి చూపిస్తా ఆ స్పెషల్ టీ ఏంటో. సో నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ టీ తాగడానికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ బెల్లంతో టీ చేస్తారంట, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం స్ట్రైట్గా వస్తే ఈ టీ అయితే అనిపిస్తుంది. టీ మాత్రం చాలా టేస్టీ సూపర్గా ఉంది. సో టిఫిన్ టీ రెండు తాగేసిన సూపర్గా ఉన్నాయి రెండు మాత్రం. సో ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంటికైతే వచ్చేసాం. బావా టిఫిన్ టీ ఎలా ఉంది? సూపర్గా అయితే ఉంది, చాలా బాగుంది టిఫిన్ ఉన్న టీ. సో మీరు ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. ఆయన ఇంట్లో ఇప్పుడైతే చాలా పని ఉంది, ఆ పని అంతా వేసుకొని మీ అందరికి కలుస్తాం. బాయ్ బాయ్. ఇక్కడైతే సాంగ్స్ అన్నీ పెట్టుకొని బట్టలు అయితే మడత పెడుతున్నా. సో ఎందుకంటే ఫాస్ట్గా పని అయితే చేసుకుంటున్నాను. పిల్లలు రాకముందు పని అంతా చేసుకుంటే పిల్లలు వచ్చాక వాళ్ళతో టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇంకా సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ బట్టలు మడత పెట్టడం, ఇల్లు ఉడవడం అన్నీ వేసేసాను. అయితే దీపం అయితే పెట్టేసింది. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ రైస్ అయితే అవుతుంది పిల్లల కోసం. సో ఈరోజు కర్రీ అయితే బెండకాయ అయితే వేస్తున్నాను. సో పులుసు అయితే వేయాలి ఇప్పుడు. సో స్టార్ట్ చేస్తున్నా. బెండకాయలు అయితే కట్ చేసి బెండకాయ పులుసు అయితే వేసినాను. ఇంకా 11 అయితే అవుతుంది టైము. సో ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నా. ఎందుకంటే పిల్లలు అయితే వస్తారు 1 అవర్లో పిల్లలు వస్తారు 12కి. సో పిల్లలు వచ్చేలోపు వంట అయితే వేయాలి. సో వచ్చినాక వాళ్ళతోనైతే మంచిగా ఆడుకుందాం. సో దీంట్లో చింతపండు పులుసు అయితే వేసాను. ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోయినట్టే. సో ఆ గ్యాప్లో అన్నం కూడా వండాను. సో స్టవ్ ఆఫ్ చేయడమే, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నాను. హోలీ సెలబ్రేషన్స్ స్కూల్లో అయితే. సో పిల్లలు ఫుల్ కలర్స్తో ఉంటారు అనుకుంటున్నా. సో నాతో పాటు మీరు కూడా చూడడానికి పదండి. శానింగ్ ముఖం చూపి తన్విక్ ఇటు ఇటు చూపి. సో స్కూల్ నుంచి వచ్చి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అన్నం నేను ఇప్పుడైతే హోంవర్క్ రాస్తుంది మా పాప. సో ఈవినింగ్ రాస్తా అన్నా కానీ వద్దు, ఇప్పుడే రాస్తుంది. దానికి నచ్చినప్పుడే రాస్తుంది. పిల్లలకి నచ్చినప్పుడు రాసినప్పుడే మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తుంది. వీడు బ్యాగ్ పట్టుకొని నువ్వేం రాస్తావురా? ఏబీసీలు రాస్తావా? బుక్ ఇవ్వాలా? ఓకేనా? రాయి తల్లి. ఈవినింగ్ అయితే అయింది. సో ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ హోలీ రోజు ముందు డబ్బులు అడగడానికి ఇలా వస్తారు చిన్నపిల్లలు. సో మీకు కూడా చూపిస్తా. ఇలా అయితే వేసాను. ఇవి అయితే వేగుతున్నాయి. సో చక్కెర పాకం. ఈవినింగ్ అయితే పిల్లలందరూ ఇట్లా ఆడుకుంటున్నారు. ముగ్గురు ఇలా ఆడుకునే కన్నా సగం కొట్టుకోవడమే ఉంటుంది. చూడు
అయితే చాలా మెస్సీగా ఉంది. సో గిన్నెలు కూడా ఫుల్లా ఉంది. ఇంక ఇవన్నీ కడిగేసి సో నైట్ పడుకోవడమే. సో ఇంతే నా రొటీన్.